పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. చెప్పు. హాయ్. చిన్నగా అప్పుడు క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ అడుగుతావా? ఓకే. నీకు మమ్మీ డాడీ ఇష్టమా? మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టమే. అది వన్ బోత్. వన్ I like them both. No, one. వన్ After choose one, please. Please. అది వన్ మమ్మీ డాడీ అట్లా డివైడ్ చెయ్యం, సో ఇద్దరు ఇవ్వలే. వన్ Okay. వన్. What is the best moment parent? బెస్ట్ మూమెంట్ అంటే చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. Share one. Only share one. మమ్మీతో అయితే when she feed me. Oh, that's lovely. I don't know. Martino. తేజ అర్థము లాయా? తేజ అంటే ఇష్టమా, నువ్వు అంటే ఇష్టమా అడుగు. తేజ అంటే ఇష్టమా, నువ్వు అంటే ఇష్టమా? ఎవరు? నానికి నువ్వు అంటే ఇష్టమా, తేజ అత్త అంటే ఇష్టమా? తేజ అంటే ఇష్టమా, నువ్వు ఇష్టమా? తేజ్ పిన్న అత్త. అత్త. ఈక్వలే. ఈక్వల్ అంట. ఓకే. బెస్ట్ మూమెంట్ ఒకటి షేర్ చేసుకోమని. బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోవాలి. వన్ బెస్ట్ మూమెంట్ అంటే మమ్మీతో ఆల్రెడీ బెస్ట్ మూమెంట్ చెప్పాను. డాడీ బెస్ట్ మూమెంట్ అయితే మూమెంట్స్ అంటే ఏం లేవు. డాడ్ తో బెస్ట్ థింగ్ అయితే ఏదన్నా థింగ్ షేర్ చేసుకోవడం. నీకు ఎవరికి? నాకు. డాడీకి. నానికి నాకు హేత్విక కాదు, ఆంటీకి నీకు సిమిలర్ మూమెంట్స్ ఏంటి, సిమిలర్ క్వాలిటీస్ ఏమున్నాయని అడుగుతున్నాడు వాడు. క్వాలిటీసా? సిమిలారిటీస్ ఏమున్నాయి మీ ఇద్దరికి అని అడుగుతున్నాడు. విను క్వైట్ ఆపోజిట్. తప్పు అనే టైప్ నేనేం చేసినా కానీ మమ్మీ అది తప్పు అనే టైప్ మమ్మీ. సో క్వైట్ ఆపోజిట్. తేజత్తకి మరి తేజత్తకి వాళ్ళిద్దరికి ఒక సిమిలారిటీ ఉంది. ఎప్పుడైనా నన్ను పాయింట్ అవుట్ చేయాలంటే వాళ్ళిద్దరు ఈక్వల్ అయిపోతారు. నిన్ను మీ పాపని చేసేస్తారా? కార్నర్ చేస్తారా? కార్నర్. Yes. నీకు మరి బెస్ట్ మూమెంట్ ఏంటది? పర్టికులర్ గా ఒక బెస్ట్ మూమెంట్ ఏం లేదు. యాక్చువల్ గా ఎవ్రీ మూమెంట్ ఇస్ బెస్ట్. హెత్విక్ లో నీకు బాగా నచ్చే మూమెంట్ ఏంటది? ఎవ్రీథింగ్ కేష్. అది వన్. వన్ బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అది వన్ బెస్ట్ థింగ్. మేబీ వాడి క్యూరియాసిటీ. అల్లరి చేస్తాడు. నువ్వు హైతేకిని తిట్టావా ఎప్పుడైనా? హైతేకి నువ్వు ఎప్పుడైనా తిట్టావా? Lots of times. Why? ఎందుకు? ఎందుకు? అల్లరి ఐ మీన్ లైక్ ఏదైనా ఇట్లాంటి విషయాలు చేసినప్పుడు. చిన్న పిల్లలు పట్టుకోకూడదు. పిల్లలు కదా అట్లా. చిన్న బాబు కదా. క్యూట్ బాబీ. క్యూట్ బాయ్.
మరి నీకు అలాగే చేయాలి హెడ్ క్లిక్ నాలా ఏం చేయాలి అని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బాబాయ్ బాబా గట్టిగా అడుగు. మీ ఇద్దరు పేరెంట్స్ వెళ్ళరా? మేమిద్దరం ప్లే ఎక్కడికి వెళ్ళాం? డేట్స్ కి వెళ్ళారా? యా డేట్ అనను, బట్ యా చాలా సార్లు వెళ్ళి ప్లే గ్రూప్స్ కి తీసుకెళ్ళాం. ఓకే. మీకు ఇష్టమైన షాపింగ్ వెళ్తాయి? మోస్ట్లీ వాడికి అన్ని ఇష్టమే, క్లోత్స్ ఇష్టమే, షూస్ ఇష్టమే, లైక్స్ ఎవ్రీథింగ్, టాయ్స్ ఇష్టమే. ఉంటుంది నాకు అర్థం కాలేదు. హేత్విక్ తో ఓ మై గాడ్ అనుకునే మూమెంట్ ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. అంటే వాడు గ్రోయింగ్ కాబట్టి యాక్చువల్ గా ఎవ్రీథింగ్ అట్లనే ఉంటది కదా, వాడు ఏమన్నా కానీ. అయిపోయిందా? Huh? పేషెంట్స్ పేషెన్స్ అయిపోయిందా? అయిపోయిందా? అంటే నీకు హేత్విక్ ని హ్యాండిల్ చేసి పేషెన్స్ అయిపోయిందా అని అడుగుతున్నాడు. నైట్ అయిపోతూనే ఉంటది, మళ్ళీ మార్నింగ్ ఆటోమేటిక్ గా ఓకే నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం అడుగు, హేత్విక్ ని అడుగు. అమ్మంటే ఎంత ఇష్టం? నో నో సరే. ఇంకా ఓకే థ్యాంక్ యూ అత్త అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అత్త. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. హ్యాపీ మదర్స్ డే చెప్పు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. నువ్వు మీ మమ్మీ కోసం ఒక పాట పాడవా? పాడాలా? ఓన్లీ ఒక హాఫ్ పాట పాడతాను. ఓకే 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 పాడతాను. నీ ఉంటా అమ్మ మాట వింటా, అమ్మే నా లోకం అంటా, అమ్మతోనే ఉంటా, అమ్మ మాట వింటా, అమ్మే నా లోకం అంటా. పాల బువ్వ పెట్టింది కడుపారగా, పాల బుక్కని మిరింది తమితీరుగా, పాల బువ్వ పెట్టింది కడుపారగా, పాల బుగ్గని మిరింది తమితీరుగా, ఉయ్యాలలో పిండి చల చల్లగా, ఉయ్యాలలో పిండి చల చల్లగా, ఊపిరై నిలిచింది నా తల్లిగా, అమ్మతోనే ఉంటా, అమ్మ మాట వింటా, అమ్మే నా లోకం అంటా. 5 ఏళ్ళు నిండగా తన కలలు పండగా, ముస్తాబు చేస్తుంది బడికెళ్ళగా, 5 ఏళ్ళు నిండగా తన కలలు పండగా, ముస్తాబు చేస్తుంది బడికెళ్ళగా, గురువులను కొలిచి పాఠాలు చదివి, గురువులను కొలిచి పాఠాలు చదివి, పెరిగి పెద్దయ్యేను జాతి గర్వించగా, అమ్మతోనే ఉంటా, అమ్మ మాట వింటా, అమ్మే నా లోకం అంటా, అమ్మే నా లోకం అంటా. అంతే. హాయ్ హాయ్. joining us. థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. మీకు ఎవరు ఫేవరెట్ మమ్మీయా డాడీయా నాకా ఇద్దరు. సరే వన్ నాకు నా ఫేవరెట్. నో నాన్న నాకు ఓకే. ఏం చెప్పాలంటే మీ డాడీ మీ మమ్మీయా ఇష్టమా అంటే అమ్మలో ఫస్ట్ లెటర్ ఆ, నాన్నలో సెకండ్ లెటర్ నా, రెండు కలిపి అన్న ఇష్టం అని చెప్తున్నా. నో ఓకే, అయితే అమ్మ. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు అలా చేస్తావా మీ అమ్మ దగ్గర నేను అస్సలు అల్లరి చేయలేదు. మా అమ్మ మా నాన్న మా అక్కని మా తమ్ముడిని ఫుల్గా కొట్టారు, కానీ నేను ఎప్పుడు అల్లరి చేయలేదు చిన్నప్పుడు. నచ్చావా వెరీ గుడ్ గర్ల్ నేను. మా తమ్ముడు ఏడ్చేవాడు, సాయితక్కని ఎందుకు కొట్టారు, ఎప్పుడు నన్నే కొడతారేంటి, సాయితక్కని ఎందుకు కొట్టారు అని. నాకు తమ్ముడు ఉన్నాడు తెలుసా. మమ్మీ అయినప్పుడు నీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది. అభి పుట్టినప్పుడు ఫస్ట్ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. వావ్, ఇంత చిన్న చిన్న చేతులు చిన్న చిన్న కాళ్ళు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అభి పుట్టినప్పుడు. గుడ్ హ్యాబిట్స్ వచ్చాయా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయా అభికి అన్ని గుడ్ హ్యాబిట్స్ వచ్చాయి నాన్న. చెల్లికి అన్ని నాటీ హ్యాబిట్స్, అల్లర్ హ్యాబిట్స్ వచ్చాయి. అప్పుడు ఎవరు అక్షయ చెల్లి నాటి. అంటే అంత ఇష్టమా అవునా అభి, ఎందుకంటే అభి ఇన్నోసెంట్, చాలా చెప్పిన మాట వింటాడు, అల్లరి చేయడు, చెల్లిని బాగా చూసుకుంటాడు అక్షయ్ని, అందుకే అభి అంటే ఇష్టం. గుడ్ బాయ్ కదా. థ్యాంక్ యూ నాన్న, మంచి ఇంటర్వ్యూ తీసుకున్నావు నాకు. నువ్వే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నావు. థ్యాంక్ యూ.